I can understand if some of you might be a bit fed up listening to the same verse being read every time for the past many days. గడిచిన అనేక దినాలుగా ఒకటే వచనాన్ని చదువుతూ ధ్యానించటం మీలో చాలా మంది ఒకవేళ విసిగిపోయారేమో. But you see, it only tells you of how deep the word of God is. There is no end to it. దేవుని వాక్యం ఎంత లోతైనదో దానికి ఎక్కడ కూడా ముగింపు అనేటువంటిది లేదన్నటువంటి మాట మనకెంతో స్పష్టమవుతున్నది. That there are so many aspects to just one verse here. మరి ఈ ఒక్క వచనంలో నుండి అనేకమైనటువంటి కోణాల్లో మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. We are able to look at it from various angles and look at the various directions that it points us to. అనేక కోణాల్లో అనేక మార్గాల్లో ఆ వాక్యం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో మనం చూస్తున్నాం. And all of these affect our lives personally and our walk with Jesus Christ. ఇవన్నీ ధ్యానించటం మరి మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తూ ప్రభుతో మన నడవడికను సరిచేస్తున్నాయి. Because the cross and its great doctrine is very practical. మరి సిలువ మరి అనేటువంటి గొప్ప సిద్ధాంతం మన జీవితాల్లో చాలా ఆచరణాత్మకమైనటువంటి విషయం. If it's not applied in its very basic form, ఇది మరి ప్రాథమికమైనటువంటి విషయాల నుండి మనం అన్వయించుకోనకపోతే it's of no use to meditate upon its lofty themes. దాని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ధ్యానించటం కూడా ఎంత మాత్రం ప్రయోజనం కాదు. Because it becomes head knowledge. అది కేవలం మన తలలో ఏదో జ్ఞానం సంపాదించుకున్నట్టు మాత్రమే ఉంటుంది. But this is a doctrine that should transform our lives. ఈ మనం నేర్చుకునేటువంటి ఈ సిద్ధాంతం మన జీవితాలను రూపాంతర అనుభవంలోనికి నడిపించాలి. So like I've said, there are many more things that we can talk about when it comes to the cross of Jesus Christ. సిలువను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం మాట్లాడుకోవడానికి అనేకమైనటువంటి సంభవాలు సంగతులు ఉంటూ ఉన్నాయి. We are talking about the burden of the cross. మనం సిలువ యొక్క భారమును గురించి మనం మాట్లాడుతున్నాం. Jesus bore our sins in his own body. యేసుక్రీస్తు ప్రభువారు తానే తన శరీరమందు మన పాపములన్నిటిని తన మరణం మీద మోసుకున్నాడు. And as a result we are dead to the power of sin in our life. దానికి ప్రతిఫలముగా మనందరం కూడా మరి పాపం విషయంలో చచ్చిన వారముగా ఉంటున్నాం. The power that sin has no hold upon you and me. మరి సిలువకు ఉన్నటువంటి ఆ భారం మరి నీ మీద నా మీద ఆ భారాన్ని మోపటం లేదు. Sin no longer shall have any dominion over you. ఇక పాపం నీ మీద ఎన్నడూ కూడా ప్రభుత్వం చేయటానికి అవకాశం లేదు. God takes this very seriously and wants us to apply it practically in our lives. ఇది మన జీవితంలో తీవ్రంగా తీసుకొని మనందరం మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. Now that's why it's also important that we pay heed to what's going to happen if we don't take this matter seriously. కాబట్టి ఈ విషయాన్ని మన జీవితంలో మరి తీవ్రంగా పరిగణించకపోతే ఏమి జరుగుతుందో నేర్చుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. And that's what we are trying to do. మనం ఆ విషయాన్ని ప్రతిరోజు మనం ధ్యానిస్తూ నేర్చుకుంటున్నాం. And the Lord willing, I would finish very soon about the consequences of not overcoming sin in our lives. పాపాన్ని జయించకపోతే వచ్చేటువంటి పరిణామాలు ఏంటో ఆ విషయాన్ని త్వరలో మనం ముగించుకుందాం. But look at 1 Peter 2:24. మరొకసారి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలోనికి మనం వెళ్దాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. He made a way for us to overcome sin. మనందరం కూడా పాపాన్ని జయించడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. And you must see this connection between the cross and the victor's life. మరి సిలువ అదే విధంగా విజయవంతుడైనటువంటి జీవితమున మధ్య ఆ యొక్క సంబంధాన్ని మనం చూడాలి. You must see the connection between the cross and the overcomer's life. మరి సిలువ అదే విధంగా జయించేవాని మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూడాలి. And that's where Christians fail sometimes. అక్కడే అనేక మంది క్రైస్తవులు విఫలమైపోతూ ఉంటారు. They think the Lord's finished his work, I'm saved now, I'm good to go and do what I like. దేవుడు తన పని ముగించుకున్నాడు, ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకోవచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. That's not the expectation God has from you and me. ప్రభు మన ఇద్దరి నుండి కోరుకుంటున్నటువంటి విషయం అది కాదు. The serious consequences of sin tell you how serious God is about us overcoming. పాపం వలన వచ్చేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాల విషయంలో దేవుడు ఎంత తీవ్రంగా ఉన్నాడో మనం గ్రహించాలి.
We have seen that you can lose a lot of things if you continue in sin. మనం పాపంలోనే కొనసాగినట్లయితే ఏమేమి పోగొట్టుకుంటామో అనేకమైనటువంటి విషయాలు మనం చూసాం. You can lose your testimony. మనం సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం. You can lose your fellowship with Jesus Christ. దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని మనం పోగొట్టుకుంటాం. You can lose the joy of salvation. రక్షణ ఆనందాన్ని నీ జీవితంలో పోగొట్టుకుంటాం. You can lose the assurance of salvation. నీ రక్షణ నిశ్చయతను నీ జీవితంలో పోగొట్టుకుంటాం. You can lose your possessions and your wealth. నీవు కలిగి ఉన్నటువంటి సంపదను ఐశ్వర్యాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. You can lose your time, which is precious. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. You can lose your health. నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. Now please look at 1 Corinthians chapter 11 and verse 29. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలోనికి మనం ఒకసారి వెళ్దాం. I want to show you something else that a believer can lose. ఒక విశ్వాసి పోగొట్టుకునే మరికొన్ని విషయాలు నేను అక్కడ జ్ఞాపకం చేస్తాను. 29వ వచనం, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. Verse 30 as well. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. Now you see, we have already seen that we become weak and sick. We lose our health if we sin. మనం పాపంలో కొనసాగితే బలహీనులమవుతాం, రోగాలు వస్తాయని మనం నేర్చుకున్నాం. Especially if you partake in the Lord's table unworthily. మరి అయోగ్యముగా మనం ప్రభు యొక్క బలలో పాలు పొందితే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. But any sin that you commit will ultimately lead to this. ఏ పాపమైనా నువ్వు నీ జీవితంలో చేస్తున్న ఏ పాపమైనా చివరికి నిన్ను నడిపించవలసింది ఇక్కడికి. But look at what he says in the end in verse 30. ఆయన 30వ వచనం చివరిలో ఏమని చెప్తున్నాడు గమనించండి. And many sleep. మీలో చాలా మంది నిద్రించుచున్నారు. What is this sleep? ఈ నిద్ర దేని గురించి మాట్లాడుతున్నాడు? Is it the sleep of ignorance? మరి అమాయకత్వపు నిద్రని గురించి మాట్లాడుతున్నాడా? Is it the sleep of sin? లేకపోతే పాపాన్ని గురించినటువంటి నిద్రని గురించి మాట్లాడుతున్నాడా? Is it the sleep of backsliding? లేకపోతే దిగజారిపోయినటువంటి అనుభవం అనేటువంటి నిద్రని గురించి మాట్లాడుతున్నాడా? What kind of a sleep is he talking about? ఆయన ఏ విధమైనటువంటి నిద్రని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? See, first he says you become weak. మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడంటే మనలో అనేకులు బలహీనులు అవుతారు, Then you become sick. రోగులు అవుతారు. If you continue in sin, ఇంకా కొనసాగుతూనే పాపంలో ఉన్నట్లయితే you sleep. That means you die. నీవు నిద్రిస్తావనగా మరణిస్తావని అర్థం. Many preachers don't like to preach on this. చాలా మంది సేవకులు దీని మీద ప్రసంగించడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. They don't like it because it's not a popular subject to preach on. ఇదొక మరి పరిగణలోనికి వచ్చినటువంటి అంశం ఎక్కువగా కాదు కాబట్టి దీన్ని ఎక్కువగా బోధించడానికి ఇష్టపడరు. You don't get a lot of appreciation when you preach to Christians and say you will die if you sin. క్రైస్తవులకు ఈ విధమైన అంశాన్ని బోధిస్తూ ఇదిగో నువ్వు చచ్చిపోతావు అన్న మాట ప్రజలకు ప్రకటిస్తే దాన్ని ఎక్కువగా వినటానికి ఇష్టపడరు. You see, in 1 Thessalonians 4, the word sleep is interpreted as being dead. మొదటి తెస్సలోనిక పత్రికలో మనం చూసినట్లయితే నిద్ర మరణాన్ని గురించి మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. It is not being dead or it is not being asleep in spiritual death. ఇది మరి ఆత్మ సంబంధమైనటువంటి మరణముగా పరిగణించబడేటువంటి నిద్ర కాదండి. He's talking about being dead and buried 6 feet under. మరి శారీరకముగా మనం చనిపోయి మరి 6 అడుగుల లోతులో మనం పాతి పెట్టబడేటువంటి స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. And when Jesus comes into midair to rapture the church, the dead in Christ shall rise first. యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంలో సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు మొదటిగా మృతులైనటువంటి వారు నిద్రించిన వారు లేస్తారు. So the sleep here is talking about death, physical death. ఇక్కడ మొదటి కొరింథీ పత్రికలో రాయబడినటువంటి నిద్ర అది శారీరక మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. So the Bible is very clear about this. పరిశుద్ధ గ్రంథం దాని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. That if a Christian persists in sin, ఒక క్రైస్తవుడు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు పాపంలోనే కొనసాగితే he will die physically. నిశ్చయముగా మరణం నొందుతాడు. I want to make this clear before I move forward. నేను ముందుకు వెళ్ళక ముందు దీని గురించి ఇంకా స్పష్టంగా చెప్పాలని ఆశపడుతున్నాను. Many Christians think చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు that if you are truly born again, నీవు నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే you will not commit certain sins. నీవు కొన్ని పాపాలు నీ జీవితంలో చేయలేవు అని అనుకుంటారు. And when they see born again Christians committing some scandalous sins, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు ఎవరైనా ఏదైనా భయంకరమైన పాపాన్ని చేసినప్పుడు
they'll write them off and say they were never born again to start with. వారు మరి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు కానే కాదన్నట్టుగా నిశ్చయించేస్తారు. They become judge and jury of somebody's salvation. మరి ఇతరుల యొక్క రక్షణ గురించి వీళ్ళే తీర్పు తీర్చేటువంటి న్యాయవాదులుగా ఉండిపోతారు. That is called spiritual pride. అది ఆత్మ సంబంధమైనటువంటి గర్వం మనం అలా మాట్లాడితే. And it is biblical ignorance. అది వాక్యానుసారముగా అమాయకత్వంలో మనం ఉండటం. If you think a born again Christian cannot commit the sins that an unsaved person commits, మరి ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి ఏ విధంగా పాపాలు చేస్తాడో రక్షింపబడిన వాడు అలాంటి పాపాలు చేయలేడు అని నువ్వు అనుకుంటే you are deceived by the devil. మనం అపవాది చేత మోసపరచబడుతున్నామని అర్థం. That's what he wants you to think. అదే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలని కోరుతున్నాడు. He wants you to think I cannot commit certain sins like the unsaved person. రక్షింపబడినటువంటి ఆ వ్యక్తి చేసినట్లుగా నేను అలాంటి పాపాలు నా జీవితంలో నేను ఎన్నడూ చేయలేను అని అనుకుంటే, when you're tempted and you fall, you're devastated, you're destroyed. ఒకవేళ ఎప్పుడైనా నీ జీవితంలో శోధనకు లోనైన పాపంలో పడిపోతే ఇక అక్కడితో నీవు ఇక నీ స్థితి భయంకరంగా ఉందని అనుకుంటాం. That's why Paul said we are not ignorant of the wiles of the devil. అందుకొరకే మన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, సాతాను యొక్క తంత్రములను మనం ఎరగనటువంటి వారము కాము. The reason I'm telling you this is because you must be aware of this truth, that there is a danger that if you're not careful with your walk with Jesus Christ, you can fall. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నానంటే, యేసుక్రీస్తుతో నీ ప్రయాణంలో నీ నడవడికలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీవు పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని హెచ్చరిక చేస్తున్నాను. I'll just give you one example and move forward. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. In the book of Corinthians, కొరింథీయుల పత్రికలో Paul talks about somebody who committed a great sin. మరి పౌలు ఒక వ్యక్తి చేసినటువంటి భయంకరమైన పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. You know what that sin is? I won't turn to the passage, but I'll just tell you about it. ఆ పాపం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. He committed the sin of incest. He had a sexual relation. జారత్వం అనేటువంటి పాపాన్ని ఆ వ్యక్తి చేశాడు. Not just ordinary fornication, but he committed fornication with his stepmother. అది కేవలం మామూలు జారత్వం కాదు, మరి తన పినతల్లితో తను పాపం చేసినట్లుగా అక్కడ రాయబడి ఉంది. He had this relationship with his father's wife. మరి తన తండ్రి భార్యతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. And you know what Paul says? పౌలు ఏమని చెప్పాడు తెలుసా? This is a sin which is not even committed by unsaved people sometimes. ఈ విధమైనటువంటి పాపం లోకంలో అన్యజనులు కూడా చేయనటువంటి భయంకరమైన పాపం ఇది. And he says, throw that person out of the church who committed this sin. ఇటువంటి పాపం చేసినటువంటి వ్యక్తిని సంఘం నుండి బయటకు బహిష్కరించండి అని పౌలు చెప్పాడు. He says, give him up to the devil that his flesh may be destroyed. అతని శరీరం నాశనం చేయబడగలుగునట్లుగా వారిని అపవాదికి అప్పగించండి, సాతానుకి అప్పగించండి అని అంటున్నాడు. So the lesson is, firstly, don't think you cannot fall into sin. మొట్టమొదటిగా మనం పాపంలో పడిపోము అని అనుకోవడానికి వీల్లేదు. Secondly, do not be mistaken, if you fall into sin there will be consequences. మరి మనం పాపంలో పడిపోతే నిశ్చయముగా దానికి సంబంధించిన పరిణామాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. Look at this, he says, give him up into the hands of the devil. వానిని సాతాను చేతికి అప్పగించండి అని పౌలు మాట్లాడుతున్నాడు. For the destruction of the flesh. మరి ఆ శరీరము నాశనం చేయబడగలుగునట్లుగా వారిని అపవాది చేతికి అప్పగించండి. What a horrible thing that would be. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి అది. Can you imagine that, being given up into the hands of the devil? అపవాది చేతిలోనికి వాడిని అప్పగించడం అంటే ఒక్కసారి ఊహించుకోండి. He is out of fellowship with the rest of the church. అంటే సంఘముతో ఇక మీదట వానికి ఎటువంటి సహవాసం లేదు. And he's in the hands of the devil will sift him and destroy his flesh. ఇక వాడు సాతాను చేతికి అప్పగించబడినప్పుడు అపవాది వాడి మీద కూర్చొని వాడి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. And if he doesn't repent, he'll die. ఒకవేళ అతను పశ్చాత్తాపడే స్థితిలో లేకపోతే చనిపోతాడు. He will die a shameful death. ఒక అవమానకరమైన సిగ్గుకరమైన మరణాన్ని పొందుతాడు. But you see, in 2 Corinthians, అయితే 2వ కొరింథీయుల పత్రికలో మనం చూస్తే, you find that this person who did it repented. అయితే ఈ వ్యక్తి
who committed this sin had repented. ఈ వ్యక్తి మరి పశ్చాత్తాపపడినట్లుగా మనం లేఖనంలో చూడవచ్చు. So Paul writes to them again and says, పౌలు మరలా వారికి రాస్తూ ఏమని చెప్తాడంటే, restore that person into fellowship. ఆ వ్యక్తిని మరలా తిరిగి సహవాసంలోనికి సమకూర్చుకొనండి. Lest Satan should take an advantage. మరి అపవాది అతని మీద ఏ విధమైన ఆధిక్యత తీసుకొనకుండా కలుగునట్లుగా. Now what do you understand from this? అంటే ఈ వచనం నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? That he was a born again Christian. ఇతను తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడే. And he committed such a horrible sin. ఊహించటానికి అంతు చిక్కని భయంకరమైనటువంటి పాపాన్ని చేశాడు. And he almost lost his life for it. ఇక తన జీవితాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోయాడు. He was in the hands of the devil. అపవాది చేతిలోనికి వెళ్ళిపోయాడు. Probably the Christians in Corinth prayed a lot for him. బహుశా అతని చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవులు అతని కొరకు బలంగా ప్రార్థన చేసి ఉంటారు. Paul himself would have prayed a lot for him. పౌలు కూడా అతని కొరకు బలంగా ప్రార్థించి ఉంటాడు. That's why he was restored. But అందుకొరకే ఈ సహోదరుడు మరలా తిరిగి సమకూర్చబడ్డాడు. But that's a rare thing. It doesn't happen most of the time. అది చాలా అరుదుగా జరిగేటువంటి కార్యం. అనేకుల జీవితాల్లో ఇలా జరగదు. Most of them who go that route die. కొంతమంది ఆ మార్గంలోనికి వెళ్ళి పూర్తిగా నాశనమై చనిపోతారు. You may have great dreams for your life. నీ జీవితాన్ని గురించి అనేకమైనటువంటి కలలు నీవు కలిగి ఉండవచ్చు. Many plans. అనేకమైన ప్రణాళికలు కలిగి ఉండవచ్చు. Maybe when you started walking with the Lord, he gave you a vision for what he wants you to do. యేసుక్రీస్తుతో నడవటం నీవు ఆరంభించినప్పుడు నీ జీవితాన్ని గురించి అనేకమైనటువంటి దర్శనాలు ప్రభు నీకు అనుగ్రహించి ఉండవచ్చు. Everything will be washed away in a moment if you take that route. ఈ విధమైన మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా నీ జీవితం నుండి తీసివేయబడతాయి. And your life will be cut short. నీ జీవితం తక్కువైపోతుంది. Look at Romans chapter 8 and verse 13. రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలోనికి దయచేసి రండి. మరియు ఎవరిని మృదుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. Verse 13. 13. Yes, sorry about that. 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. It's a very simple thing. చాలా సులభంగా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. You don't have to go to the Greek or you don't have to go to anyone to understand this. ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి గ్రీకు భాష దగ్గరకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేదు. It's very simply laid out for us. చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి పౌలు ఇక్కడ రాశాడు. If ye live after the flesh, ye shall die. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. If ye through the Spirit modify the deeds of the flesh, ye shall live. అయితే ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. It's not talking about an unsaved person. ఇది రక్షణ పొందనటువంటి వ్యక్తిని గురించి మాట్లాడిన మాట కాదు. It's talking about a born again Christian. ఇది తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్న మాట. If you live, that means a continuous living. నీవు పాపంలోనే కొనసాగినట్లయితే, If you live after the flesh, మరి నీవు శరీరానుసారంగా నడుచుకుంటున్నట్లయితే, if you give in to the demands and the dictates of your flesh, శరీరము కోరుకున్నటువంటి వాటన్నిటికీ నీ శరీరాన్ని నువ్వు అప్పగించేసుకున్నట్లయితే, if you become a slave to your flesh, అంటే నీ యొక్క శరీరానికి నువ్వు బానిసైపోతే, you have never learned to say no to its demands. ఇక శరీరం కోరుకునే వేటికి కూడా నువ్వు ఎప్పుడు కాదు నో అని చెప్పలేవు. You continue to let it reign in your body. అది ఇక నీ శరీరాన్ని పరిపాలించడానికి నువ్వు అప్పగించేసుకుంటావు. It says ye shall die. Very simple. నీవు నిశ్చయముగా చావవలసిన వాడవి ఉన్నావు అంటున్నాడు. That's why you're called by the Holy Spirit to mortify the deeds of the body. కాబట్టి మనం పరిశుద్ధాత్మ చేత పిలువబడి శరీర క్రియలను జయించడానికి మనం పిలువబడ్డాం. Right, that's what he says again in Colossians chapter 3. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు మరలా అదే మాట He says, mortify therefore the deeds of the flesh. కాబట్టి మీ శరీర క్రియలను మీరు చంపివేయండి అని అంటా ఉన్నాడు. Look at verses 1 to 5. మొదటి నుండి 5 వచనాలను మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి.
Who is he talking to? ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు? He's talking to born again Christians. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. Not to unsaved people. రక్షణ లేని వారితో ఈ మాట చెప్పట్లేదండి. You see, it doesn't matter what sins the unsaved person commits. రక్షణ పొందని వాడు ఏం పాపాలు చేస్తున్నాడో అనవసరం. Because he's already unsaved, he's going to hell. వాడు రక్షణ లేనివాడు నరకానికి దగ్గర అవుతున్నాడు గనుక. But it's the born again Christian that he's concerned about. అయితే పౌలు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుల పట్ల శ్రద్ధ కలిగి మాట్లాడుతున్నాడు. And he says, he warns them and says, mortify your members. వీటన్నిటిని కూడా చంపివేయండి అని అంటూ ఉన్నాడు. It's not easy, but he has given us the Holy Spirit to do it. అది అంత సులభం కాదు, కానీ దాన్ని చేయటానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. You see, he has given us a list of these sins and he elaborates on this elsewhere, which we'll look at later. ఈ పాపములన్నిటిని గురించి ఒక లిస్ట్ ఇచ్చి వాటిని వివరిస్తున్నాడు పౌలు. He gives a few examples. Fornication, he starts with it. కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. దానిలో జారత్వముతో మొదలు పెడుతున్నాడు. Uncleanness. అపవిత్రత. Uncleanness could be uncleanness of sight, uncleanness of thought, uncleanness of words or actions. చూపులో, తలంపుల్లో, మాటల్లో ఉన్నటువంటి అపవిత్రత. Inordinate affection, loving someone or something that you should not be loving. మరి కామతురత, ఏదైతే ప్రేమించకూడదో దాని విషయంలో అధికమైన ఆసక్తిని కలిగి ఉండడం. Evil concupiscence, a perverted mind. మరి దురాశను కలిగి ఉండటం. Covetousness, which is desiring that which doesn't belong to you. ఏదైతే నీకు చెందినది కాదో దాని విషయంలో అధికంగా ఆశ కలిగి ఉండటం. He says, mortify these things. వీటన్నిటిని చంపివేయండి అంటున్నాడు. These are the deeds of your body. ఇవి నీ శరీర క్రియలుగా ఉంటున్నటువంటివి. If you live according to them, you will die. వాటిని అనుసరించి నువ్వు జీవించినట్లయితే నిశ్చయముగా చావలసిన వాడవై ఉంటావు. So he says, if ye live after the flesh, ye shall die. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే చావవలసిన వారయుందురు. We all know that he gives us a bigger list of sins in Galatians 5. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ పాపముల యొక్క లిస్ట్ అంతా కూడా మనకు అక్కడ ఇస్తా ఉన్నాడు. Look at Galatians 5 and look at firstly verse 17. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. There is a battle being raged. అంటే మన జీవితంలో పోరాటం అనేటువంటిది జరుగుతున్నది. And you must take the help of the Holy Spirit to subdue the flesh. ఈ శరీరాన్ని లోబర్చుకోవడానికి నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. The spirit and the flesh are contrary one to another. ఆత్మ శరీరం ఈ రెండు ఒకదానికొకటి విరోధముగా ఉన్నటువంటివి. So you cannot do the things that you want to do. నీవు ఏమి చేయాలనుకుంటున్నావో అవి చేయటానికి అనుమతి ఉండటం లేదు. Physically it is impossible. శారీరకముగా అలాగూ చేయటం అసాధ్యమైనటువంటి కార్యం. That's why you need the Holy Spirit. అందుకొరకే దాన్ని చేయటానికి మనకు పరిశుద్ధాత్మ కావాలి. Now look at the list he gives of the works of the flesh. శరీర క్రియలు ఏమేమిటో పౌలు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు, గమనించండి. Look at verses 19 to 21. 19 నుండి 21 వరకు శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. Now there seems to be a slight difference in the list between the Telugu and English. మరి తెలుగు ఇంగ్లీష్ లిస్ట్ లో కొంచెం మార్పులు ఉన్నాయి. Firstly, adultery. మొట్టమొదటిగా మరి వ్యభిచారం. Secondly, fornication. తర్వాత జారత్వం. Then uncleanness. అపవిత్రత. Now he talks about lasciviousness. మరి కాముకత్వం. Lasciviousness means to be lustful, licentious, lewd or wanton. అంటే మోహించటం, మరి పాపం చేయటన్నటువంటి ఆ ఆతురత హృదయంలో కలిగి ఉండటం. You see, everything that you watch with your eyes is designed to make you licentious or lascivious. నీవు కళ్ళతో చూసేవన్నీ కూడా నీకు కాముకత్వాన్ని కలిగించి ఆ పాపంలోనికి నెట్టివేయటానికి నిన్ను ప్రేరేపిస్తుంది. They know how to attract you. మరి అవి నిన్ను ఏ విధంగా ఆకర్షించాలో వాటికి తెలుసు. That's why every advertisement will try to get your eyes, get your mind and your thoughts. మనం చూసేటువంటి ప్రతి అడ్వర్టైజ్మెంట్ కూడా మనం కళ్ళతో చూసి అది మనసులో దాన్ని కోరుకొని దాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాం. So they make use of that which you can lust after. నీవు దాని వెనకాల మోహించి పరిగెత్తినట్లుగా అది చేస్తుంది. This
war is mainly against men. ఈ పోరాటం ఎక్కువగా పురుషుల్లో జరుగుతూ ఉంటుంది. That's why they use women in their advertisements in all their programs. అందుకొరకే చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ లో పురుషులను ఆకర్షించడానికి స్త్రీలను ఉపయోగిస్తూ ఉంటారు. Even if it's something that's not connected to us, they still use such kind of things. మనకు సంబంధించినటువంటిది కాకపోయినప్పటికీ వాటిని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తారు. Men, you have to be careful. పురుషులారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. The world and the devil know how to get you. లోకానికి సాతానికి తెలుసు నిన్ను ఏ విధంగా వలవేయాలో. Nowadays you find what they call reels. I don't know if you've heard about it. Reels on all these social medias. ఈ సోషల్ మీడియాలో నేటి దినాల్లో ఎక్కువగా మనం వింటున్నటువంటి పదం రీల్స్. Everybody talks about reels. ప్రతి ఒక్కరు ఈ రీల్స్ గురించి మాట్లాడుతుంటారు. 90% I think are young girls dancing like whores. మరి 90% మంది యవన అమ్మాయిలు మరి దానిలో ఇష్టానుసారంగా నాట్యం చేస్తూ ఉన్నారు, డాన్సులు చేస్తున్నారు. Why? Because guys like to watch those. ఎందుకంటే యవన అబ్బాయిలు లేక పురుషులు వాటిని చూడటానికి ఆతురత పడుతూ ఉంటారు. So of course they make money out of it. మరి వారు నాట్యం చేసి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తారు, అది వేరే విషయం. Have you seen it? There cannot be anything more stupid on the face of the earth. మరి భూమి మీద చాలా దానికంటే భయంకరమైనటువంటిది వెర్రితనం కలిగినటువంటిది మరొకటి లేదు. Some woman dancing to a song somebody else is singing and men sit and watch that. ఎవరో పాడినటువంటి పాటలకు వేరే అమ్మాయిలు ఎవరో నాట్యం చేస్తా ఉంటే పురుషులందరూ కూర్చొని ఆ రీల్స్ చూస్తూ ఉంటారు. And you should see on some of the faces of these men that smile, that sometimes you could even see that desire, in their eyes. ఆ అమ్మాయిలు నాట్యం ఆడుతున్నప్పుడు ఆ పురుషుల ముఖాల్లో వారి భావాలను మనం చాలా సులభంగా గమనించవచ్చు. Lasciviousness. అంటే వారు కాముకత్వాన్ని, మోహాన్ని కలిగి ఉన్నారు. And the devil and the world use women to inspire that in men. మరి సాతానుడు స్త్రీలను ప్రయోగించి మన జీవితాలను నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Nowadays young Christian women think we have the freedom to dress as we like. నేటి దినాల్లో యవన క్రైస్తవ సహోదరులు ఏమనుకుంటారంటే మా ఇష్టానుసారంగా మేము వస్త్రాలు వేసుకోవడానికి మాకు స్వేచ్ఛ ఉందని దేవుని బిడ్డలైనటువంటి అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. Yes, that's true. You have freedom. It's నిజమే, నీకు స్వాతంత్రం అనేటువంటిది ఉన్నది. But if you are a child of God, అయితే నువ్వు దేవుని బిడ్డవైతే you would always be concerned about whether your dressing would tempt a man. నీ యొక్క వస్త్రధారణ ఒకవేళ పురుషులను శోధించేదిగా ఉన్నదా లేదా అని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. God will hold you accountable. దేవునికి నువ్వు లెక్క అప్పగించవలసినటువంటి దానమై ఉన్నావు. I'm not preaching a legalistic thing here at all. నేను ఒక మరి న్యాయ సంబంధమైనటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. That every woman should dress up in a certain way, have a hair to a certain length. No, we are not మరి talking about ప్రతి స్త్రీ ప్రతి యవన సహోదరి ఈ విధంగానే డ్రెస్ వేసుకోవాలి, ఈ విధంగానే మరి జడలు వేసుకోవాలని చెప్పట్లేదు. There are no such rules in the Bible. అలాంటి నియమ నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేవు. But if you are walking with Jesus Christ, అయితే నీవు యేసుక్రీస్తుతో కూడా నడుస్తున్నట్లయితే, if you hear his voice, ఒకవేళ నువ్వు ఆయన స్వరాన్ని వినగలిగితే, he will tell you to dress modestly. అయితే నీవు మాదిరికరంగా వస్త్రధారణ ఉండాలని కోరుతున్నాడు. He will never give you license to dress like the people of the world. లోకంలో ఉన్నటువంటి యవనస్తులు వస్త్రధారణ చేసుకున్నట్టుగా నీవు చేసుకోవడానికి ప్రభు అంగీకరించట్లేదు. Because he does not want you to be the source of temptation for a brother in ఎందుకంటే Christ. నీ వస్త్రధారణ నీ చుట్టూ ఉన్నటువంటి యవన సహోదరులకు వారిని పాపంలో పడవేయటానికి శోధించేదిగా ఉండకూడదు. You know what the attitude is? మరి వారి యాటిట్యూడ్, ఆ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా? I will dress as I please. నేను నాకు ఇష్టమైనట్టుగా నేను డ్రెస్ వేసుకుంటాను. If you are a pervert, it's not my problem. మరి నీవు శోధించబడితే అది నా సమస్య కాదు. Your mind is corrupt. నీ మైండ్ సరైనది కాదు. Let the world think like that, it's all right. లోకం అలా ఆలోచిస్తే పర్వాలేదండి. But Christian women, be careful. అయితే దేవుని బిడ్డలైనటువంటి యవన స్త్రీలు అలా ఆలోచించకూడదు. You're accountable to God. మనం దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి Men, వారు. you are accountable to God. పురుషులారా మీరు దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి You are వారు. more accountable to God than them. పురుషులైనటువంటి మీరు స్త్రీల కంటే అధికముగా దేవునికి లెక్క అప్పగించేవారై ఉన్నారు. In every way, we are more accountable. మరి ప్రతి
ప్రతి విషయంలో మనం దేవునికి లెక్కప్పగించవలసిన వారమై ఉన్నాం. So he says lasciviousness is a work of the flesh. మరి కాముకత్వం అనేటువంటిది శరీర సంబంధమైనటువంటి క్రియ. That's what you see in movies, that's what you see on television, everywhere. అందుకే వీటన్నిటిని మనం మూవీస్ లో, టెలివిజన్స్ లో మన చుట్టూ వీటిని గమనిస్తూనే ఉంటాం. The people who act in all these programs are also lascivious. They are also like that. మరి ఈ కార్యక్రమాల్లో ఎవరైతే యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతున్నారో వారు కూడా అలాంటి కాముకత్వాన్ని కలిగినటువంటి వారే. I mean, what kind of a woman would act in a movie which is watched by millions of people and she's barely dressed? మరి లక్షల కొలది ప్రజలు మరి చూస్తూ ఉంటుండగా కనీసం వస్త్రాలు సరిగా వేసుకోకుండా ఆమె నటిస్తుందంటే ఆమె జీవితం ఎలా ఉంది గమనించండి. And the world applauds that. They say, oh, look how wonderful, what a brave woman లోకమంతా కూడా వెర్రివారి వలె అలా నాట్యం ఆడుతున్నటువంటి అమ్మాయిని చప్పట్లు కొడుతూ ఆమెను ఘనపరుస్తూ ఉంటారు. But what about you? మరి నీ విషయం ఏంటి దేవుని బిడ్డగా? Do you feel ashamed when you see that? వాటిని చూసినప్పుడు నీవు సిగ్గుపడుతున్నావా? Do you feel embarrassed when you see that? మరి చాలా ఇబ్బందికరంగా నువ్వు భావిస్తున్నావా అలాంటివి చూసినప్పుడు? Do you become uncomfortable when you see that? అలాంటివి చూస్తున్నప్పుడు అది నీ జీవితంలో చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుందా? You know what the devil does? You know how the devil gets to a Christian family? అపవాది ఒక క్రైస్తవ కుటుంబంలోనికి ఏ విధంగా వస్తాడో తెలుసా? Slow poison. మరి స్లో పాయిజన్ గా, ఒక మెల్లగా ప్రాకేటువంటి విషయంలాగా వస్తాడు. He will never bring the whole load on your head at once. నీ తల మీద ఒకేసారి భారమంతా తీసుకొని వచ్చి వాడు పెట్టేయడు. Little by little he will introduce lewd things into your home. కొంచెంగా నీలో అపవిత్రతను తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాడు. So that even if a family is sitting together and watching something, ఒక కుటుంబం అంతా భార్య బిడ్డలు పిల్లలు కలిసి కూర్చొని ఏదైనా చూస్తున్నప్పుడు, there will come a time ఒక సమయం వస్తుంది when nobody gets embarrassed if something there is immoral. మరి అనైతికంగా కొన్ని కనబడినప్పుడు మరి కొన్నిసార్లు ఎవరు కూడా ఇబ్బందికరంగా భావించరు. They all sit and watch normally eating popcorn. మరి పాప్కార్న్ తింటూ పర్వాలేదులే అన్నట్టుగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూస్తుంటారు. You know what that is? అదేంటో తెలుసా? They've been brainwashed. వారి యొక్క మనసులన్నీ కూడా ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేయబడ్డాయి. They've been poisoned. వారిలో విషం చేరుకుంది. They don't feel embarrassed anymore. వారికి మీదట ఏమాత్రం అలాంటివి అసభ్యకరమైన చూస్తున్నప్పుడు, అశ్లీలతను చూస్తున్నప్పుడు వారి హృదయాల్లో ఏమైనా కలవరం ఉండదు. Men, women, children, everybody sit and watch. పురుషులు, స్త్రీలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి కూర్చొని వాటిని చూస్తూ ఉంటారు. Be careful. I'm not saying throw that television out. దేని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న టీవీలు తీసి పాడేయమని చెప్పట్లేదు. Be careful. మనం ఏమి చూస్తున్నామో దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Be careful that the devil doesn't slowly poison you into becoming immune to immorality. అపవాది మెల్లమెల్లగా నిన్ను ఆ యొక్క అపవిత్రతలోనికి నెట్టివేయగలుగునట్లుగా నీవు అవకాశం ఇవ్వకూడదు. Because remember what Paul said. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు గమనించండి. There are many sins which are terrible. అనేకమైనటువంటి భయంకరమైన పాపాలు ఉన్నాయి. But the sin that affects your body is fornication. నీ శరీరానికి ప్రమాదాన్ని కలిగించేటువంటి ఆ యొక్క పాపము అది జారత్వంతో కూడినటువంటిది. It doesn't have to be only physical act. It can start with what you see with your eyes. అది శరీరముతో చేయవలసిందే కాదండి, నీ కన్నులతో మరి చూసి నువ్వు ఊహించుకోవటం కూడా. In verse 20 he talks about idolatry. 20వ వచనంలో విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. We have already seen in Colossians chapter 3 that covetousness is called idolatry. మరి కొలస్సీ పత్రికలో మనం చూసాం, మరి దురాశ కూడా మరి విగ్రహారాధన సంబంధమైనటువంటిది. How is it? ఏ విధంగా? When you desire something with all your heart, నీ పూర్ణ హృదయంతో నువ్వు ఏదైనా ఆశపడినట్లయితే, that becomes an idol in your heart. అది నీ జీవితంలో విగ్రహంగా మారుతుంది. So that's why covetousness is idolatry. కాబట్టి దురాశ విగ్రహారాధన సంబంధమైనటువంటిది. And then in 1 Samuel chapter 15 and verse 23, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం దయచేసి చూడండి. look at what he calls idolatry. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో దేన్ని విగ్రహారాధన చెప్తున్నాడో అక్కడ మనకు అర్థమవుతుంది. 15:23 తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము, గృహదేవతను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞని విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను.
It says here, stubbornness is as iniquity and idolatry. మూర్ఖతను కనబర్చుట మరి మాయా విగ్రహమును గృహదేవతను పూజించుటతో సమానం. You know stubbornness. మూర్ఖత్వం అంటే ఆలోచించండి. When God tells you to do something, you're stubborn. You'll say, no, I won't. దేవుడు నిన్ను ఏదైనా చేయమని చెప్పినప్పుడు మూర్ఖత్వంతో నేను అది చేయనని నీ మనసులో నిశ్చయించుకుంటావు. God says, don't do it. You'll stubbornly go forward and do it. దేవుడు ఈ పని నువ్వు చేయవద్దు అనంటే నీ మూర్ఖతతో నువ్వు ఖచ్చితంగా ఆ పని చేయడానికి వెళ్తావు. We know which animal is connected to stubbornness, right? మరి ఏ జంతువు ఈ మూర్ఖత్వంతో పోలినటువంటిదో మనకు తెలుసు. A donkey generally is connected to stubbornness. గాడిద కొన్నిసార్లు మూర్ఖతకు సంబంధించినటువంటిదిగా ఉంటుంది. No matter how much you pull it, it will not budge. ఆ గాడిదను నువ్వు ఎంతగా లాగటానికి ప్రయత్నించినా అది రాదు. It will say, no, I will not do it. నేను రాను చేయను అన్నట్టుగా ఉంటుంది. This kind of an attitude towards God is idolatry. దేవుని విషయంలో ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం మూర్ఖత విగ్రహారాధన. Because you are doing what you want, you made a god out of yourself. దాని అర్థం ఏంటంటే నీ ఇష్టానుసారంగా నువ్వు చేయటానికే ఇష్టపడి దాన్ని నీ జీవితంలో విగ్రహంగా మార్చుకుంటున్నావు. Then in Galatians 5 he talks about witchcraft. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అతను ఇంకా మరి ఈ మంత్రశక్తుల గురించి చేతబడి గురించి మాట్లాడుతున్నాడు. And it says in 1 Samuel 15:23 where we have read that rebellion is as the sin of witchcraft. మరి మూర్ఖతను కలిగి ఉండటం, తిరుగుబాటు చేయటం సోదె చెప్పుటతో సమానం అంటున్నాడు. Now you see, you may not directly engage in witchcraft. నీవు నేరుగానే ఈ యొక్క మరి చేతబడి శక్తులతో నీవు నిమగ్నమై ఉండకపోవచ్చు. You are directly not engaged in idolatry. బహుశా నీవు నేరుగా విగ్రహారాధనలో నిమగ్నమై ఉండకపోవచ్చు. But your stubbornness and your rebellion, నీ తిరుగుబాటు, నీ మూర్ఖత are the same as idolatry and witchcraft. మరి విగ్రహారాధనతో సోది చెప్పుటతో సమానం. You see, rebellion is a very hateful sin in God's eyes. తిరుగుబాటు అనేటువంటిది దేవుని దృష్టిలో చాలా ప్రమాదకరమైనటువంటి పాపం. And we have that nature in us, that nature of rebellion. మనందరిలో కూడా అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. Man rebels against God. మానవుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. Man rebels against the government and authorities. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. The Bible says that the wife should submit to the husband. The woman wants to rebel against the husband. మరి భార్య భర్తకు లోబడి ఉండాలి, కానీ భార్యలు కొన్నిసార్లు భర్తలకు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. Children should be obedient to the parents, but they rebel against parents. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. That is as the sin of witchcraft. అది చేతబడి సోది చెప్పుటతో సమానమైనటువంటి పాపం. Be careful about these things. దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. These are sins of the flesh. ఇవి శరీర సంబంధమైనటువంటి పాపాలు. In Galatians chapter 5 again, look at verse 20. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మరలా చూడండి. He talks about variance, idolatry, witchcraft, hatred and variance. ద్వేషములు, కలహములు. You see, variance talks about divisions. కలహము విభేదాలు తీసుకొని వస్తుంది. It talks about quarrels and fights with each other. మరి అది గొడవలు, ఒకరినొకరు తిట్టుకోవటం, గొడవలు పడటంతో సమానం. Jesus said, I have not come to bring peace but to put a man at variance with others. That means at difference with others. మరి నేను సమాధానం కలగ చేయట కాదు, భేదములు కలిగించడానికి వచ్చానని ప్రభు అంటున్నాడు. For the Lord's sake, sometimes it's good to be divided. కొన్నిసార్లు మరి ఆలోచన చేస్తే విభేదాలు కలిగి ఉండడమే మేలుకరంగా ఉంటుంది. But when it comes to a local church, అయితే స్థానిక సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, when it comes to a family, ఒక కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, there cannot be variance. అక్కడ విభేదాలు ఉండటానికి వీలు లేదు. These quarrels, these divisions come from the flesh. ఈ గొడవలు, విభేదాలు అన్నీ కూడా శరీరంలో నుండి వస్తున్నటువంటివి. People in the same family not agreeing with each other, not seeing eye to eye. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఒకరినొకరు అంగీకరించినటువంటి స్థితిలో ఉంటారు. And sometimes families fall apart because of this. కొన్నిసార్లు ఈ విధమైనటువంటి విభేదాల చేత కుటుంబాలు విడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. Churches fall apart. మరి సంఘాలు పడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. That's why the Bible says we should come into the unity of the faith. కాబట్టి దేవుని వాక్యం అంటుంది మనందరం విశ్వాసము కలిగించేటువంటి ఐక్యతలోనికి రావాలి.
Christians, you should know this, that the devil's greatest attack is against your family. క్రైస్తవుడా గమనించండి, సాతాను గొప్పగా అటాక్ చేసేది కుటుంబాల మీద అటాక్ చేస్తూ ఉంటాడు. Because if the family is destroyed, ఒకవేళ కుటుంబము చెడిపోతే the church is destroyed, సంఘము చెడిపోతుంది, the nation is destroyed. మరి దేశం చెడిపోతుంది. That's what he wants. మరి సాతానుడు కోరుకునేటువంటిది అదే. That's why your family is important. అందుకొరకే నీ కుటుంబం నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. That's why variance is a sin that you should be aware of. కాబట్టి విభేదాలు కలిగించేటువంటి పాపం విషయంలో మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Study the Bible together as a family. దేవుని వాక్యాన్ని కుటుంబముగా కలిసి చదవటం నీ జీవితంలో నీవు అలవర్చుకోవాలి. Pray together as a family. ఇద్దరు మరి కుటుంబముగా కలిసి నీ జీవితంలో ప్రార్థించాలి. When there are doubts about the Bible, deal with them together as a family and try to understand. దేవుని వాక్యంలో సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కుటుంబముగా కలిసి చర్చించుకొని దాని గురించి మాట్లాడుకోవాలి. So that there is no difference in opinion. అలా చేయటం ద్వారా వివిధ రకాల అర్థాలు మనకు రాకుండా అందరూ కలిసి ఒకే అర్థాన్ని కలిగి ఉండే అవకాశం ఉన్నది. So that your children grow up with the same mind as you. నీ పిల్లలు కూడా నీవు కలిగి ఉన్నటువంటి మనసుతోనే వాడు కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంటున్నది. So that they have the same world view as you do. మరి నీవు ఏ విధమైనటువంటి ఆలోచన చూస్తున్నావో వారు కూడా అదే ఆలోచనతో లోకాన్ని చూసే అవకాశం ఉంది. Then he talks about emulations. ఆ తరువాత అసూయను గురించి మాట్లాడుతున్నాడు. You see, emulation here is a very interesting word. మరి అసూయ అనేటువంటి మాట ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటిది. It is used in a positive way, it is used in a negative way. మరి ఇది అనుకూలముగాను వ్యతిరేకముగాను మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. You emulate someone who is godly, you follow someone who is a good person. మరి ఒక వ్యక్తి మంచి వ్యక్తి పట్ల కొన్నిసార్లు మనం అసూయను కలిగి ఉంటూ ఉంటాం. Right? But the word emulate means to copy or to follow. To copy somebody or to follow somebody. మరి ఇతరులను వెంబడించేటువంటి విధానం, వారు ఎలా చేస్తారో అలాగే వారిని అనుకరించటం. Here it is an evil emulation. ఇక్కడ మరి చెడుగా ఉన్నటువంటి మరి అసూయను మనం ఇక్కడ చూస్తున్నాం. I think of course we are talking about two different words here. Emulation specifically in English means to copy somebody. మరి ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే ఇతరులను అనుకరించేటువంటి విధానం. So this is done in two ways. ఇది రెండు రకాలుగా చేయబడుతుంది. Firstly, it is an effort to emulate someone who's successful, right? ఒకటి వారి జీవితంలో విజయం సాధించినటువంటి వారిని అనుసరించటం. But this degenerates into something else. అయితే ఇది వేరే విషయంలోనికి మనల్ని దిగజారుస్తుంది. It becomes an ambition to equal that person. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వ్యక్తితో కూడా సమాంతరంగా ఉండటానికి మనల్ని మరి బలవంతం చేస్తుంది. Or it becomes an effort to surpass that person. లేకపోతే ఆ వ్యక్తిని దాటి వెళ్ళాలన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. You see, jealousy and envy come in at this point. చూడండి, ఈ అసూయ మత్తతలు ఈ రెండు కూడా కలిసి వస్తున్నాయి. You want to become better than that person. ఆ ఎదిగినటువంటి వ్యక్తి కంటే నేను ఇంకా బాగా ఉండాలి అని కోరుకోవటం. Did he study so much? I'm going to study a degree more than him. అతను బాగా చదువుకున్నాడు, అతని కంటే నేను ఇంకొక డిగ్రీ ఎక్కువ చదువుకోవాలి. This is jealousy and rivalry. ఇది మరి అసూయ మత్తతము కలిగి ఉండటం. And you want to gain honor for yourself by making yourself look better than somebody else. అతని కంటే మంచిగా కనబడాలి అని అనుకొని అందరిలో మంచి పేరు సంపాదించుకోవాలని అసూయ కలిగి ఉండటం. That's one way that you emulate. ఆ విధంగా మనం ఇతరులను అనుకరిస్తూ అసూయను కలిగి ఉంటాం. Then there is a second way of doing it. రెండవ విధానం, This is very plain and simple. ఇది చాలా సులభమైనటువంటిది. You look at evil people and you follow them. మరి చెడ్డ తరపు ప్రజల్ని మనం చూసి వారికి వలె పడిపోవటం. For example, movie stars or somebody else like that. ఉదాహరణకి మూవీ స్టార్లను వాళ్ళని అనుకరిస్తూ వారు వెళ్ళిన మార్గంలో వెళ్ళి పడిపోవటం. You see, the world is blinded. They cannot see the evil in these people who act in movies. మరి లోకము గుడ్డితనాన్ని కలగజేసి ఈ మూవీస్ లో యాక్ట్ చేసేటువంటి వారి యొక్క చెడుతనాన్ని మన కళ్ళకు కనబడకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. So they become great idols for the people of the world. అలాంటి లోకంలో ఉన్నటువంటి మనుషులు మన జీవితంలో విగ్రహాలు అయిపోతూ ఉంటారు. You can see it when they appear in public, they go mad. వారు ప్రజల్లో కనబడినప్పుడు ప్రజలు చాలా మరి పిచ్చివాళ్ళు అయిపోతుంటారు వారిని చూసి. They cry, they scream, they want an autograph, they'll do anything. వారిని చూడగానే చప్పట్లు కొడతారు, కేరింతలు వేస్తారు, కేకలు వేస్తారు, వారితో కలవాలని ప్రయత్నిస్తారు. They're mad about them. వారిని గురించి పిచ్చివారు అయిపోతారు.
You see young people imitating them. చాలా మంది యవనస్తులు అలాంటి వారిని అనుకరించడానికి, ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. Right, they get the same haircut. వారికి ఉన్నటువంటి హెయిర్ స్టైల్ వీరు కలిగి ఉంటారు. They dress like them. వారు ఎలా డ్రెస్ వేసుకున్నారో వీళ్ళు అలా డ్రెస్ వేసుకుంటారు. They want to talk like them, walk like them. వారు ఎలా మాట్లాడారో, ఎలా నడిచారో అలా మాట్లాడి నడవాలనుకుంటారు. And parents look at that and say, "Oh, look how cute this is." పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చూసి, అబ్బా చూడు వీడు అచ్చం వాడిలాగానే నటిస్తున్నాడు. Now I don't want to publicly talk too much about these people. దీని గురించి బహిరంగంగా నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. But I'm sure you know what kind of people they are. లోకంలో ఉన్నటువంటి ఆ విధమైన ప్రజలు ఎలాంటి వారో మీ అందరికీ తెలుసు. And the people of the world are blinded, so we can understand why they're enamored with them. లోకంలో ఉన్నటువంటి వారు అలాంటి గుడ్డితనంలో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. But when you see Christians doing that, అయితే క్రైస్తవులు అలాగూ జీవించటం, it is shocking. అది చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. How can you make an idol out of these people? మరి మనము దేవుని బిడ్డలమైనటువంటి మనం లోకంలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులను మన జీవితంలో ఎలా విగ్రహాలుగా చేసుకోగలం? These people who care for nothing but themselves. వారు వారి జీవితాల్లో దేని గురించి ఆలోచించరు, కేవలం మాలి స్వార్థాన్ని చూసుకుంటారు. Their fame, వారి యొక్క పేరు, their money, వారి డబ్బులు, their power, వారి యొక్క అధికారం, their influence, వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, everything about them. అన్ని వారి గురించి ఆలోచిస్తారు. And there are people who love them and are crazy about them. వారిని గురించి ఆలోచించేటువంటి ఆ ప్రజలను చూసి మిగతా వాళ్ళందరూ కూడా వారిని అనుకరిస్తూ పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటారు. What a shame that is when it's done by Christians. క్రైస్తవులు అలాగ ఆలోచించడం ఎంత సిగ్గుకరమో ఒకసారి ఊహించండి. Whether it's movie stars or pop stars, singers, whoever it may be. మూవీ స్టార్ అయినా, పాప్ స్టార్స్ అయినా, మరి సింగర్స్ అయినా, ఎవరైనా సరే, look at their lives. వారి జీవితాలను ఒకసారి గమనించండి. Do you think God is pleased with that? దేవుడు వారి జీవితాలను బట్టి ప్రీతి చెందుతున్నాడు అనుకుంటున్నారా? It doesn't matter how much of good they do. వారు ఎన్ని మంచి క్రియలు చేసినా కూడా They lead people astray to hell. వారు ప్రజల్ని ఆకర్షించి పాపంలోనికి నెట్టివేస్తున్నారు. What they do is they keep people blind so that they just walk into hell. అంటే ప్రజల్ని గుడ్డితనంలోనికి నడిపించేసి వారి నరకానికి నెట్టివేస్తున్నారు. Why should you love them, know them, imitate them and do like them? దేవుని బిడ్డలమైనటువంటి మనం వారిని ఎందుకు ప్రేమించాలి? ఎందుకు వారి వైపు చూడాలి? ఎందుకు వారు చేసినట్లుగా చేసి వారిని అనుకరించాలి? I say you should not even be familiar with their names. వారి యొక్క పేర్లు కూడా మనకు తెలియాల్సిన అవసరమే లేదు. Forget about all the trivia that you amass. మరి వారు చేయవలసినటువంటి వాటి విషయాల గురించి ఆలోచించడం కంటే అసలు పేర్లు కూడా నువ్వు పట్టించుకోకూడదు. Emulations. ఆకర్షితులు అమ్మటం. These are sins, brethren, that he talks about. మరి ఇతరులను అసూయ కలిగి అనుకరించడం, ఇవన్నీ కూడా పాపాలతో సమానం. Wrath, strife, seditions, heresies. మరి క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, envyings, murders, drunkenness. అసూయలు, మత్తతలు, మరి అల్లరితో కూడిన ఆటపాటలు. You see, revellings means living a party life. అంటే మరి పార్టీలు చేసుకోవటం, noisy feasts, అల్లరితో కూడిన ఆటపాటలు, loud merrymaking. మరి అనేకమైనటువంటి విషయాలకు ఆకర్షితులు అవటం. Right, like in a festival you make a loud noise and are screaming, laughing loudly. మరి పండుగల్లో అందరూ కలుసుకున్నప్పుడు గట్టి గట్టిగా కేకలు వేయటం, కేరింతలు వేయటం, చప్పట్లు కొట్టడం. The Bible doesn't say you should not be happy. దేవుని వాక్యము మనం సంతోషంగా ఉండకూడదని చెప్పట్లేదండి. But the expression of our happiness should not be like how the world does. మన హృదయంలో ఉన్న సంతోషాన్ని బయటికి వ్యక్తపరచటం లోకస్తులు చేసినట్టుగా చేయకూడదని బైబిల్ చెప్తుంది. Disorderly, immoral festivities. మరి అనైతికముగా అంటే అపవిత్రతతో కూడినటువంటి విధముగా వారు అల్లర్లు చేయటం. And nowadays born again Christians are doing it. They're doing it in churches. మరి నేటి దినాల్లో తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు కూడా ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? మందిరాల్లో చేస్తున్నారు. All in the name of attracting youth. ఇవన్నీ కూడా యవనస్తులను దేవుని వైపుకు ఆకర్షిస్తున్నాము అన్నటువంటి పేరుతో చేస్తున్నారు. You want to attract youth with immorality? అంటే
మరి అనైతికమైనటువంటి విషయాల ద్వారా యవనస్తులను దేవుని వైపుకి ఆకర్షించాలనుకుంటున్నావా? If they come for immorality, what makes you think they will receive the gospel? ఒకవేళ అనైతికమైనటువంటి విషయాల ద్వారా ఆకర్షించబడి వారు సువార్తను అందుకోకపోతే దాని వల్ల ప్రయోజనం ఏముంది? They will not accept it. వారు ఎప్పుడు కూడా అంగీకరించరు. These are sins of the flesh. ఇవి శరీర సంబంధమైనటువంటి పాపాలు. And the Bible says the end of these things is death. వీటన్నిటి యొక్క అంతము మరణమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. There are no two ways about it. వీటి గురించి రెండు మార్గాలేమీ లేవండి. If you live after the flesh, ye shall die. నీవు శరీరానుసారంగా ప్రవర్తిస్తే నీవు చావవలసిన వాడవై ఉంటావు. Of course, he talks about another consequence of living after the flesh in verse 21, which we'll talk about, the Lord willing, tomorrow. మరి పాపంలోనే కొనసాగటం ద్వారా వచ్చేటువంటి పరిణామం ఇంకోటి ఉంది, అది 21వ వచనంలో చెప్తున్నాడు, మనం దాన్ని తర్వాత చూద్దాం. But you see, if you're not careful about your flesh, ఒకవేళ నీ శరీర విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, if you're not careful what you do with your body, నీవు నీ శరీరంతో ఏం చేస్తున్నావో దాని విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, the consequences could be very dire. దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. Death is the ultimate consequence. మరి మరణం అనేటువంటిది చివరి పరిణామం. The Lord can give you up into the hands of the devil for chastisement. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఆ విధంగా నాశనమునకు అప్పగించడానికి సాతాను చేతికి ఇచ్చేస్తాడు. Never think that you can live after the flesh and not be chastised by God. శరీరానుసారంగా జీవిస్తూ తప్పించుకుంటావని ఏమాత్రం అనుకోవడానికి వీల్లేదు. Go back and read Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. There he says, if you are a son, ఒకవేళ నీవు కుమారుడివైతే, God will chastise you. దేవుడు నిన్ను తప్పకుండా ఆయన వెలివేస్తాడు. Because no father will let his son go scot free when he does something wrong. ఏ తండ్రి కూడా తన కుమారుడు ఏదైనా పాపం చేసినప్పుడు ఆయన ఊరికనే ఉండడండి. He says, if a father does it, that means a child is not his own. అంటే తండ్రి అలా చేస్తున్నాడంటే ఆ కుమారుడు తనకు నిజమైన కుమారుడు కాదని అర్థం. That if you are a true child of God, ఒకవేళ నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, and if you live after the flesh, నీవు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నట్లయితే, you will die. నీవు నిశ్చయముగా మరణానికి పాత్రుడవుతావు. Now you see, in order for you to escape that, మరి దీన్ని తప్పించుకోవాలంటే Jesus bore your sins in his body, దీన్ని తప్పించుకోవటానికి యేసుక్రీస్తు నీ పాపాలన్నీ తన శరీరం మీద మోసాడు. so that you may be dead to sin, ఆ విధంగా చేయటం ద్వారా నీవు పాపం విషయంలో చచ్చిపోయిన వాడిగా so జీవించడానికి, that you may live unto righteousness. నీవు నీతి విషయమై జీవించగలుగునట్లుగా He made it possible, ఆయన దాన్ని సాధ్యం చేశాడు. so that you and I cannot give an excuse and say, Lord, I could not do it, I tried. ఇక నీవు నేను ప్రభువా నేను ప్రయత్నించాను కానీ చేయలేకపోతున్నానని సాకులు చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. He has given us the Holy Spirit. మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. He has given us the Holy Scriptures. పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని అనుగ్రహించాడు. He has crucified our old nature on the cross. ఆయన మన యొక్క సొంత స్వభావాన్ని కల్వరి సిలువలో ఆయన సిలువకు అప్పగించాడు. He has raised us up to walk in newness of life. ఆయన మనం మరలా నూతనత్వంతో జీవించడానికి తనతో కూడా లేవనెత్తాడు. He's done everything, brethren. ఆయన మనం జయ జీవితం జీవించడానికి చేయవలసిన వాటన్నిటినీ చేశాడు. We have to enter into that victory. మనం ఆ విజయంలోనికి మనం ప్రవేశించాలి. Paul says in that same book in Galatians chapter 5, అదే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు in verse 16, 16వ వచనంలో, this I say then, walk in the spirit and ye shall not fulfill the lust of the నేను flesh. చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. When you're walking in the spirit, నీవు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు the spirit of God leads you in victory. దేవుని ఆత్మే నిన్ను విజయంలోనికి నడిపిస్తాడు. He helps you to apply the cross to every sin in your life. సిలువ నీ జీవితంలో ప్రతి పాపం విషయంలో దాన్ని అన్వయించుకోవడానికి సహాయం చేస్తాడు. He will help you to mortify the deeds of the body. శరీర సంబంధమైనటువంటి క్రియలను అధిగమించడానికి అది నీకు సహాయం చేస్తుంది. Walk in the spirit. మరి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. In another place he puts it differently in Romans 14:13. మరి రోమాపత్రిక 14:13లో ఇంకో విధంగా అక్కడ పౌలు మాట్లాడుతూ ఉంటాడు. He says, put on the Lord Jesus Christ మరి యేసుక్రీస్తును మనం ధరించుకోవాలి. and make not provision for the flesh to fulfill the lust thereof. మరి యేసుక్రీస్తును మనం ధరించుకోగలిగితే శరీర క్రియలను మనం నెరవేర్చినటువంటి వారముగా ఉంటాం. What does it mean to put ye on the Lord Jesus అంటే Christ? యేసుక్రీస్తును ధరించుకోవటం అంటే అర్థం ఏంటి? It is to put on the new man he created in us. అంటే నూతన వ్యక్తిని మనం ధరించుకున్నటువంటి వారమై ఉండాలి.
which is Jesus Christ created in righteousness and true holiness. అనగా యేసుక్రీస్తు కలిగించేటువంటి ఆ నీతిని యథార్థతను మనం కలిగి ఉండాలి. Put on the new man. నూతన స్వభావాన్ని నూతన వ్యక్తిని ధరించుకోవాలి. Put off the old man, he says. మరి పాత వ్యక్తిని ప్రాచీన పురుషుని మనం విడిచిపెట్టాలి. Because that old man is crucified. ప్రాచీన పురుషుడు సిలువ కొట్టబడ్డాడు. He is dead. వాడు చనిపోయాడు. He shall not have dominion over you. అతనికి నీ మీద ఏ మాత్రం ఇక ప్రభుత్వం లేదు. So don't go back as a slave to him. కాబట్టి మరలా ప్రాచీన పురుషునికి దాసుడిగా ఉండటానికి నువ్వు ఉండకూడదు. Put on the new man. నీవిప్పుడు నూతన వ్యక్తిని ధరించుకొని walk in the spirit. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. Enter into the joy of that victory Christ has achieved. యేసుక్రీస్తు ప్రభువు సాధించినటువంటి ఆ విజయం అనేటువంటి ఆనందంలో మనం ప్రవేశించాలి. Walk in the spirit and you will not fulfill the lust of the flesh. ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే శరీరేచ్ఛలను మనం నెరవేర్చకుండా ఉండగలం. There's no other way. ఇంకా వేరే మార్గం ఏమీ లేదండి. You cannot do it in your own strength. అది నీ సొంత శక్తితో బలముతో నువ్వు చేయలేవు. You cannot. నువ్వు చేయలేవు. Because it is not possible to do it, Christ condemned sin in the flesh. ఇది మనం చేయటం సాధ్యం కాదు గనుక ప్రభు తన శరీరంలో దాన్ని శిక్షించాడు. We cannot be like those monks who went away into the wilderness and lived atop pillars to separate themselves from the world. మరి ఈ లోకం నుండి కుటుంబాల నుండి వేరైపోయి అరణ్యంలోనూ హిమాలయాల్లో నివసిస్తున్నటువంటి ఆ సన్యాసుల వలె ఉండాలని ప్రభు మనల్ని కోరట్లేదు. Throughout church history there have been Christian monks. మరి సంఘ చరిత్రలో కూడా అనేక మంది ఇలాంటి మరి సన్యాసులు మాంక్స్ ఉన్నారు. These Christian monks went into the wilderness and lived on top of pillars. ఈ క్రైస్తవ సన్యాసులు కూడా లోకానికి వేరే ఈ విధంగా శిఖరాల్లో నివసించారు. It is utter foolishness. అది చాలా వెర్రితనం అండి. I have absolutely no respect for them. వారికి ఏ విధమైనటువంటి గౌరవం నేను ఇవ్వట్లేదు. Though Christians look at them as great saints. చాలా మంది క్రైస్తవులు వారిని బా ఎంత గొప్ప పరిశుద్ధులని వారిని చూస్తూ ఉంటారు. Oh, they left everything, they are just living on that pillar up there and వారు అన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. that's not the way to live. పరిశుద్ధమైన జీవితం జీవించే మార్గం అది కాదు. That's the devil's lie and deception. అది సాతాను యొక్క అబద్ధము మోసమై ఉంటున్నది. You can escape from the world maybe, but how will you escape your flesh? నీవు లోకం నుండి పారిపోతున్నావేమో కానీ నువ్వు శరీరం నుండి ఎక్కడ పారిపోతున్నావు? You see how foolish they were. వారి ఆలోచన ఎంత వెర్రితనంగా ఉందో ఆలోచించారు. That's why I said I have zero respect for them. అందుకొరకే వారి విషయంలో నేను ఏమాత్రం గౌరవాన్ని కలిగి I ఉండట్లేదు. don't look at them as saints but as fools. వారి విషయంలో నేను వారు పరిశుద్ధులుగా ఎంచట్లేదు, వారిని వెర్రివారిగా ఎంచుతున్నాను. A true Christian who is one who lives in the world but is not of the world. నిజమైనటువంటి క్రైస్తవుడు లోకంలోనే జీవిస్తాడు కానీ లోకానికి వేరే ఉంటాడు. He is one who lives in the flesh but doesn't give in to the demands of the flesh. మరి అలాంటి క్రైస్తవుడు శరీరంలో జీవిస్తుంటాడు కానీ శరీరానికి తన్ను తాను అప్పగించుకొనడు. He walks in the spirit and not fulfills and does not fulfill the lust. అతను ఆత్మానుసారంగా నడుచుకుంటూ శరీరేచ్ఛను నెరవేర్చకుండా జీవిస్తూ ఉంటాడు. You want to live long? నీవు ఆ విధంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? Many Christians know and use this verse as a weapon against their children. చాలా మంది క్రైస్తవులు ఈ వచనాన్ని వారి పిల్లలకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ఉంటారు. Honor your father and mother if you want to live long, right? మీరు దీర్ఘాయువుతో జీవించాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తూ ఉంటారు. It is true, I'm not saying it's wrong, it's absolutely true. అది వాస్తవమే, నేను తప్పని చెప్పట్లేదు. But what about you? మరి నీ విషయంలో ఏంటి? Do you want to live long? నీవు ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నావా? If you walk after the flesh, you will die. నీవు శరీరానుసారంగా జీవిస్తే నీ జీవితం సంకుచితమైపోతుంది. But if you mortify by the spirit the deeds of the flesh, you shall live. ఆత్మ చేత శరీర క్రియలను మీరు చంపగలిగితే మీరు ఎక్కువ కాలం జీవించగలుగుతారు. That's why walk in the spirit and you shall not fulfill the lust of the flesh. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకోగలిగితే శరీర క్రియలను నెరవేర్చకుండా మనం ఉండగలం. Let's take a few minutes, few seconds at least to pray silently in our heart. కొన్ని క్షణాలు తీసుకొని మనం మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Say, Lord, your cross is so wonderful. ప్రభువా నీ సిలువ ఎంతో అద్భుతమైనటువంటిది. When you bore our sins in your body, ప్రభువా నీ శరీరంలో నీవు మా పాపములను మోసినప్పుడు you did more than just deliver us from going to hell.
మీరేదో కేవలం మేము నరకానికి వెళ్లకుండా మమ్మల్ని రక్షించటం మాత్రమే కాదు, but you saved us from the power of sin in this present life. ఈ ప్రస్తుత జీవితంలో మా ప్రభా పాపపు అధికారం నుండి కూడా మీరు మమ్మల్ని విమోచించారు. Therefore help me not to give myself to the power of sin again. కాబట్టి ప్రభా ఇదిగో పాపపు అధికారానికి నన్ను నేను అప్పగించుకోకుండా నాకు సహాయం చేయండి. Give me grace to walk in the Spirit, ఆత్మానుసారంగా నడుచుకునే కృప నాకు అనుగ్రహించండి, that I may not fulfill the lust of the flesh. ఆ విధంగా ఉండటం ద్వారా శరీర క్రియలను నెరవేర్చకుండా ఉండగలను. Even so let it be, Lord Jesus. Amen.